హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలకు సంబంధించిన ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు చేస్తారు? అలాగే ఎవరికి రేషన్ ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? మీరు ఎక్కడికి వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది? రేషన్‌కు వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి? అలాగే మీకు ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి రేషన్ వస్తుందా? లేదా? అని ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి జిల్లాల వారీగా? ఈ వివరాలన్నిటి గురించి వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. మీరు తప్పకుండా ఎండ్ వరకు చూడండి వీడియోను. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళు అందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వము ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే ఈ మార్చి నెలకు సంబంధించి కూడా ఉచిత రేషన్ పంపిణీ అనేదైతే చేస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ రేషన్ పంపిణీ అనేది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు చేస్తూ ఉన్నారు? అలాగే ఈ మార్చి నెలకు సంబంధించి రేషన్ ఎవరెవరికి వస్తుంది? ఎవరెవరికి రాదు? రావాలి అంటే ఏం చేయాలి? అండ్ దీంతో పాటుగా మనకు ఎన్ని రకాల సరుకులనేటువంటివి పంపిణీ చేస్తారు? ఒక వ్యక్తికి బియ్యం ఎన్ని కేజీలు ఇస్తారు? రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి పర్ హెడ్‌కి ఈ విషయాల గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా తొలితొచ్చి ఈ మార్చి నెలకు సంబంధించిన రేషన్ మీకు వస్తుందా? లేదా? అని ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చనమాట. మీ మొబైల్ ఫోన్‌లో ఓపెన్ అవుతుంది ఈ వెబ్‌సైటు. లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే పేజ్ మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఎఫ్ఎస్‌సి సెర్చు, దీపం సెర్చు, రిపోర్ట్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మీకు ఇలాగ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో కీ రిజిస్టర్ అలొకేషన్ రిపోర్ట్స్‌లో వచ్చేసి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సింపుల్‌గా. దీని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేదైతే అడుగుతుందనమాట. చూపిస్తాను చూడండి ఒక సెకండ్. ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సెలెక్ట్ మంత్. మార్చి మంత్ కాబట్టి మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ వచ్చేసి 2026. అలాగే డిస్టిక్ మీరు ఏ డిస్టిక్కో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండలము. ఇకపోతే సెలెక్ట్ ఏ ఎఫ్‌పిఎస్. ఇవి మీకు రేషన్ షాప్ నంబర్స్ అన్నమాట ఇవి. మీకు నార్మల్‌గా తెలిసుంటే పెట్టుకోండి. లేదు మాకు ఈ రేషన్ షాప్ నంబర్ అనేది తెలియకపోయినట్లయితే వదిలేసేయండి దాన్ని. అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు లిస్ట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుందండి. ఇలాగా ఈ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మార్చి నెలకు సంబంధించినటువంటి రేషన్ అనేది పంపిణీ చేస్తారు. అందుకని మీకు ఫస్ట్ స్టేటస్ చూపించుకోవడం ఎలాగో చెప్పాను. ఆ లిస్ట్‌ని ఎలా చెక్ చేసుకోవాలి అని. ఈ లిస్ట్‌లలో పేర్లు ఉంటే మీకు ఖచ్చితంగా ఇస్తారు. ఇకపోతే ఈ మార్చి నెలకు సంబంధించిన రేషన్ అనేది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? ఎవరికి ఎంతెంత క్వాంటిటీ రేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది? ఈ డీటెయిల్స్ గురించి చూద్దాము. ఓకేనా? ఇక్కడ మీరు స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచిత సన్నబియ్యం పథకం కింద అర్హులైనటువంటి రేషన్ కార్డుదారులకు ప్రతి నెల కూడా రేషన్ సరుకులు అనేటువంటివి పంపిణీ చేయబడతాయి. అయితే ఈ రేషన్ పంపిణీ తేదీలు చూద్దాం మనకు. సాధారణంగా రేషన్ పంపిణీ అనేది ఎలా ఉంటుంది? ప్రతి నెల కూడా 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫెయిర్ వైస్ షాపులు అంటే రేషన్ దుకాణాల ద్వారా మీకు ఈ రేషన్ పంపిణీ చేస్తారు. మీకు ఇక్కడికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎక్కడికి వెళ్లి రేషన్ తెచ్చుకోవాలి అంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణాలు ఏవైతే ఉంటాయో రేషన్ షాప్స్, ఆ రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక లబ్ధిదారులకు అనుకూలమైనటువంటి రోజు వెళ్లి రేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు 1వ తారీఖు నుంచి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారు కాబట్టి, ఈ మధ్యలో మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయాల్లో వెళ్లి తెచ్చుకోవచ్చనమాట. ఓకేనా? అంటే ఒక రోజు కాకుండా మొత్తం నెల పాటు రేషన్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది కాబట్టి, మీకు
ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్లి తెచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అది కూడా రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్లి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీరు మీ యొక్క రేషన్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళండి. సో, దాన్ని బట్టి మీ రేషన్ కార్డ్‌లో ఎంత మెంబర్స్ ఉంటే, ఆ మెంబర్స్‌కి తగినటువంటి క్వాంటిటీ ఎంతైతే వస్తుందో, ఆ క్వాంటిటీ బేస్ చేసుకొని రేషన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనకు సన్న బియ్యం అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఈ రేషన్ పంపిణీ అనేది. ఓకేనా? యాక్చువల్‌గా ఈరోజు 1 తారీఖున ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఎవ్వరు రేపటి నుంచి అయితే మొదలవుతుంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ. ఇక ఎంత రేషన్ ఇస్తారు అంటే, ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం అనేది ఇస్తారండి పర్ హెడ్. రేషన్ కార్డ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనుకోండి. సో, వాళ్ళకు 6, 6 12 కేజీలయితే వస్తాయి. పూర్తిగా ఉచితం. మీరు ఒక్క రూపాయి కూడా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా కుటుంబ సభ్యులను బట్టి పరిమాణాన్ని నిర్ణయించడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా ఇలా అయితే ఉన్నాయండి మనకు ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ. ఓకేనా? వివరాలన్నీ కూడా చెప్పాను. ఇక ఒకవేళ మీకు రేషన్ అనేది అక్కడికి వెళ్లి ఫింగర్ పెట్టినప్పుడు రాలేదు అనుకోండి, ఈకేవైసీ చేపించుకోవాలని అర్థం అనమాట. చాలామంది ఈకేవైసీ అనేది చేపించుకోలేదు రేషన్ కార్డులకు సంబంధించి. ఈకేవైసీ తప్పనిసరి మనకు. కంపల్సరీగా చేసుకోవాలి. సో, ఈకేవైసీ చేసుకుంటేనే మనకు ఫ్యూచర్‌లో ఈ పథకాలు ఏవైనా కూడా రావాలంటే మనకు అందుతాయి. లేదంటే రావన్నమాట. ఒకసారి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా? లేదంటే పెండింగ్‌లో ఉందా? అలాగే మెంబర్‌ని యాడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి యాడ్ అయ్యున్నారా? లేదా? కొత్త మెంబర్స్‌ని యాడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి. వీటన్నిటి గురించి నేను సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఓకేనా? మీకు కావాలి అంటే కామెంట్‌లో యెస్ అని కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమంది పెడతారో దాన్ని బట్టి నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.